ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, అందరూ బాగున్నారు కదా? ఈరోజు మనం 119వ కీర్తన 47, 48 వచనాల మట్టుకు ధ్యానం చేద్దామండి. నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించెదను, అవి నాకు ప్రియములు. నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తెదను, నీ కట్టడలను నేను ధ్యానించుదును. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న ఆయన, ఈ వాక్య ద్వారా మాకు కావాల్సిన ఆత్మీయమైన ఆహారాన్ని విరిచి వడ్డించండి. వింటున్న వారందరికీ ఆశీర్వాదకరంగా ఈ వాక్యం ఉండుటకు, వారి జీవితాలకు దీవెనకరంగా ఈ వాక్యం ఉండుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, మరి ఈ కీర్తనాకారుడు ఆజ్ఞలను గూర్చి, శాసనాలను గూర్చి, దేవుని యొక్క కట్టడలను గూర్చి మాత్రమే ఈ యొక్క కీర్తనలో మాట్లాడుతున్నాడు. ఇక్కడ అంటున్నాడు, నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించదను. హర్షం వ్యక్తం చేయటం అంటే ఒప్పుకోవటం. చూసారండి, దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తే మనం దాన్ని ఏకీవించి, ప్రభా తప్పకుండా నేను ఆజ్ఞను పాటిస్తాను నాయన అని మనం హర్షం వ్యక్తం చేయటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని ఆజ్ఞ ఇస్తే మనం తప్పకుండా ఒప్పుకోవాలి. అంతేగాని మనం ఇష్టమైతే ఒప్పుకోవడం, కష్టమైతే మానివేయటం కాదండి. దేవుని చిత్తానుసారమైన భక్తిని చేయాలి తప్ప భక్తిలో మనకి ఇష్టం అనేది ఉండడానికి వీలు లేదు. యేసును ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరూ, యేసు యొక్క మేలు అనుభవిస్తున్న ప్రతి ఒక్కరూ దేవుని ఆజ్ఞలు ఏమి చెప్తే హర్షించాలి. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, అవి నాకు ప్రియములు. అవి మనం ఇష్టపడాలంటే వాటిని ప్రేమించాలి. దేవుడిచ్చిన ఆజ్ఞను ప్రేమించడమే దేవుడిని ప్రేమించడం అంటే. కాబట్టి ప్రియమైన వారులారా, దేవుని యొక్క ఆజ్ఞను పాటించకుండా దేవుడిని నేను ప్రేమిస్తున్నాను అనే మాట అబద్ధం అవుతుంది. కాబట్టి నీకు నువ్వే పరిశీలన చేసుకో. దేవుడు చెప్పినట్లుగా నువ్వు జీవించకపోతే దేవుడిని, యేసును ప్రేమించినట్లు కాదు. ఆయన నువ్వు ప్రేమించకపోతే నిన్ను కూడా ఆయన ప్రేమించడు. ఆయన ఏమంటాడంటే యోహాను సువార్త 15వ అధ్యాయంలో, మీరు నాలో ఫలించండి, నేను మీలో ఫలిస్తాను. కాబట్టి మీరు నాలో ఉండండి, నేను మీలో ఉంటాను. అప్పుడు మీరు ఏది అడిగినాను నేను ఇస్తాను. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలు నీకు నాకు ప్రియముగా ఉండాలి. నాకు ప్రియముగా ఉన్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తేది. హల్లెలూయా. చూసారండి, నాకు ప్రియముగా ఉన్న నీ ఆజ్ఞల తట్టు నేను చేతులు ఎత్తుతాను నాయన. ఇదిగో ఆ చేతులు ఎత్తి నేను ఇదిగో నీకు సరెండర్ అవుతాను, నీ ఆజ్ఞలకు నేను లోబడతాను. హల్లెలూయా. నిజంగా చాలా మంది దేవుని ఆజ్ఞలకు లోపడండి. నిజంగా దేవుని ఆజ్ఞలకు లోపడితే వాటికంటే ఆశీర్వాదం ఇంకేది ఉండదు. దేవుని మాటను పాటించడం. ఇక్కడ అంటున్నాడు, నాకు ప్రియముగా ఉన్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తేదని అంటే, ప్రభా నీ యొక్క ఆజ్ఞలకు నేను లోబడతాను తండ్రి, ఇదిగో నీకు సరెండర్ అవుతానని చెప్పడం. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, నీ కట్టడలను నేను ధ్యానించుదాను. దేవుని యొక్క ఏవైతే కట్టడలు ఉన్నాయో వాటిని గూర్చి ధ్యానిస్తాడట భక్తుడు. హల్లెలూయా. నిజమండి, దేవుని యొక్క మాటలను బట్టి మనం ధ్యానిస్తే నిజంగా మనం తృప్తి పడతాం, ఎంతో ఆశీర్వాదం పొందుతాం. దేవుని యొక్క కట్టడలను తెలియకుండా, దేవుని చట్టం తెలియకుండా ఈ లోకంలో మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు చట్టాలను వెతుక్కుంటాం. చట్టంలో ఏముంది, రూల్స్ ప్రకారంగా ఉండాలి కదా అని మనం పోరాడతాం. దేవుడి యొక్క చట్టాలను గురించి, దేవుని కట్టడాలను గురించి ఎప్పుడైనా మనం వాటిని పట్టించుకొని ధ్యానం చేశామా? దేవుని కట్టడాలను పాటించకుండా ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? దేవుని ఆజ్ఞలను మీరితే మనం పాపలం గాక ఏమవుతాం? ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నాడు కదా. కాబట్టి ప్రియమైన వారులారా, వాక్యాన్ని ధ్యానించేవాడు పరిశుద్ధంగా జీవించగలుగుతాడు. పరిశుద్ధత వల్ల వచ్చే ఆశీర్వాదములు ఎన్నో. ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధుడ మా తండ్రి, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి అనేక మంది మేలు పొంది ఉండటానికి సహాయం చేయమని, నీ కట్టడలను ధ్యానించే జ్ఞానం అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. రాజాధిరాజ యేసు యేసు మహారాజే, ఆ యేసు రాజు రాజ్యమందు నీవు ఉండువా, అయితే సిద్ధపడితివా నీ పాపం వీడవా. హల్లెలూయా 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 హే, ఆది అంతములు లేని దేవుడు ఆ యేసే. రాజాధిరాజ యేసు యేసు మహారాజే, ఆ యేసు రాజు రాజ్యమందు నీవు ఉండు.